ఇక మళ్ళీ అన్ని పొత్తులు కలిసాక అంతా ఎన్నికలకు ముందుకెళ్ళేప్పుడు మేనిఫెస్టో ఒకటి, అదొక పెద్ద కసరత్తు. సో అది కంబైన్డ్గా ఉంటుందా, లేకపోతే అంటే ప్రచారంలో ఐఎమ్ నాట్ గెటింగ్ అన్ ఐడియా, వాట్ ఈజ్ యువర్ ఐడియా? జనరల్గా ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ మేనిఫెస్టో ఒకటి చేసుకుంటారు, మళ్ళీ ఉమ్మడి మేనిఫెస్టో అని ఒకటి చేస్తారు. అదేంటి అల్టిమేట్గా ఒక పొత్తు దీనిలోకి వెళ్ళినప్పుడు మన సొంత మేనిఫెస్టో మనం ఇదే ఒకటి ఉన్నప్పటికి కూడా ఒక ఉమ్మడి ఇదే ప్రివేల్ అవుతుంది. దానికి అందరూ కట్టుబడి అంటే కామన్ పాయింట్స్ ఉంటాయి, అక్కడ కూడా కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే దాన్ని ఎట్లా సర్దుమణికిస్తారు? ఇప్పుడు అసలు ఇప్పుడు లైక్ ఇందాక నేను చెప్పినప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు కొన్ని డిఫరెన్స్ ఉంటాయి, తర్వాత సర్దుకుని కాపురం చేసుకుంటారు కదా. అదేవిధంగా ఇక్కడ కూడా మన ఐడియాలజీ, లేకపోతే మన మన ఓవరాల్ లక్ష్యాలు, మన మేనిఫెస్టోలో మనకి ప్రయారిటీస్ ఎవరి వాళ్ళకి ఉంటాయి. కానీ ఉమ్మడి వచ్చేటప్పటికి అంత మాట్లాడుకుని ఇక ఈ పెట్టుకుందాం, ఈ చేసుకుందాం అని అనుకుంటారు. దట్ విల్ బి ద ఫైనల్. రైట్.